ప్రతి కథకి పునాది కావాలి. అలానే ఈ కథకి పునాది ఒక చిన్న పిల్లవాడు ఇంట్లో పని చేసుకుంటున్న వాళ్ళ అమ్మని కథ చెప్పమని అడిగినప్పుడు, పనిలో ఉన్నాను నాన్న, పని పాట లేని మావయ్య హాల్లోనే ఉంటాడు, వెళ్ళి అడుగు అని ఆమె చెప్తుంది. మావయ్య నాకు కథ చెప్పువా అని వస్తాడు. ఏం కథ చెప్పాలా నీకు? నీకు నిజంగా జరిగిన కథ చెప్తా, వింటావా అని చెప్పిన కథే ఈ కథ. భాగ్యనగరం ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందని సినిమాల్లో చూసి మాకు కూడా ఇస్తుందని ఒక చిన్న హోప్తో ఈ బేవర్స్ గాడిని వేసుకొని మా నాన్నతో గొడవపడి మరీ వచ్చేసాం. అదే హైదరాబాద్. ఇదెందుకు తెచ్చావు అనవసరంగా, వెళ్ళండి. సర్లే తొయ్యి ముందు. అమ్మో, నా వల్ల కాదు. ఆ పెద్ద అని చెప్పిన స్ట్రీట్ ఇదే అనుకుంటారా? ఇక్కడ ఎక్కడో ఉండదు చూడ ఇల్లు. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బతకలా ఉండాలి దూత. ఇదే అనుకుంటారా ఇల్లు? అబ్బా సాయిరాం, ఇల్లు కొంచెం పెద్దగా ఉన్నట్లేదు. మనం కూడా కొంచెం రిచ్ లుక్ ఇద్దాం. గెటప్ చేంజ్. ఎండాకాలంలో ఎవడైనా స్వెటర్ వేసుకుంటాడా? వర్షాకాలం రాకుండా ఎవడైనా రెయిన్ కోట్ వేసుకుంటాడు. ఎవరికి టీవీలు ఎక్కువే. ఓ మై గాడ్, పరంజ్యోతి కాపాడు. ఎవరు బాబు? ఏం కావాలి? మనిషే, నువ్వు ముందుకురా. ఓ మనిషేనా? రాజమౌళి పంపించాడండి రూమ్ రెంట్కుందని. ఓ అవునా, రండి లోపలికి చూపిస్తా. అరుంధతి సినిమాలో రండి రండిరా బాగా పిలుతుంది. నువ్వు నోరు మూయలేదు అనుకో, నిజంగా పశుపతిని చేస్తా. వంటగది, తినే బల్ల అన్నీ ఉన్నాయి. మీ రూమ్ పైన సరే ఉంది అంటే. బాబు. ఓకే అండి. ఈ రూమ్లో ఎవరు ఉంటారు ఆంటీ? ఆ రూమ్ లో వాళ్ళు వచ్చిపోతుంటారు బాబు అప్పుడప్పుడు. మీకేమైనా ఇబ్బందా? ఆ ప్రాబ్లం లేదు. వామ్మో, ఈ ఇల్లు పగలేట్టుంది, నైట్ పూట ఎట్టుండిద్దో. మనుషులు మాయమైపోతారంటే ఏందనుకున్నా. ఏ బావా, ఒరే బావా, బావా రా బావా. ఈ ఇంటి లుక్కు, ఆ ఆంటీ లుక్కు ఏది మ్యాచ్ అవ్వట్లేదురా, అన్నీ తేడా కొన్ని. వద్దురా బావ, వెళ్ళిపోదాం. మళ్ళీ బండి తోస్తావా? అమ్మో వద్దులే. ఇదే బాబు రూము, చూసుకోండి ఒకసారి. అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి, కావాల్సినవి వాడుకోండి బాబు. గోడలకి మేకులు మాత్రం కొట్టబాకండి. ఇది బాత్రూమ్ బాబు, అది బాల్కనీ బాబు. ఆ విండో స్ట్రక్ అయింది బాబు, రేపు పొద్దుగాలే బాగు చేపిస్తాను. ఓకే అంటే. ఓకేనా బాబు? బావా, రెంట్ గురించి కొంచెం మాట్లాడరా, తగ్గిమని. అంతా ఓకే కానీ రూమ్ రెంట్ కొంచెం తగ్గిస్తే. సరే బాబు. సరేనా? సరేనా అన్నట్టు చెప్పడం ఒకటి మర్చిపోయాను బాబు. నేను చెప్పా కదా బావా, ఇప్పుడు చూడు అరుంధతి స్టోరీ చెప్పిద్ది. చుట్టుపక్కల వాళ్ళు ఇల్లు చెప్పడం కన్నా నేనే చెప్పడం మంచిదని చెప్పాను. మీరు మేయకి దెయ్యం కదా ఈయనే ఉంటారు కదా బాబు. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఎవరైనా డోర్ కొడితే తీయబాకండి. ఒక అమ్మాయి అందమైన రూపంలో వస్తుంది, వచ్చి మీ దగ్గర మ్యాగీ ఉందా అని అడుగుతుంది. మీరేం సమాధానం ఇవ్వబాకండి. ఏందిరా ఆంటీ ఇంత చెప్పింది? నిజంగా దయాలు ఉన్నాయి అంటావా? మరి బావా, ఎక్కడున్నాయి బావా దెయ్యాలు? రమ్మను, లెఫ్ట్ లెగ్తో అంతా మన సంగతి తెలీదు. మరి ఆ రోజుల్లో తాతగారు కోట్లింగం గారు. ఏద్ద బస్సు అది ఆపేసి, సరే కానీ రేపు మార్నింగ్ దున్నపోతులా 11 దాకా పడుకోకుండా 6కి లేపు, ఇంటర్వ్యూ ఉంది. నువ్వు మరీ అంతలా అడగాల బావా, కానీ నాదో కండిషన్. ఏంటో?
పావు తక్కువ 6ంటికి నువ్వే నన్ను లేపు. నీ అబ్బా లేపుతా. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం. యానేది సౌండ్ ఈడ ఇంకా పిల్లని బలా చేస్తావేంద్రా. ఈ బొమ్మలేందో నువ్వేందో ఈ చెత్త ఏందో. నైటే కదా వచ్చింది మనం. టేయ్ లే. ఏంది బావా ఎక్కడికి రెడీ అయ్యావు పొద్దున్నే? పొద్దున్నేనా? టైం 10 అయిందిరా. ఏంటి టైం 10 అయిందా? పా నీకు కూడా ఎంట్రీ ఉందా ఏమన్నా? లైవ్ ఉంది బావా. ఎంత కొట్టిన చావని పామురా నువ్వు. నా ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతారో తెలుసా? ఏంది 4 సబ్స్క్రైబర్లకే? చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు 400 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవుతారు. పోరా రే. హలో గాయ్స్, నేను మీ చిరుతపులి వచ్చేసాను మీకోసం కొత్త న్యూస్తో. వాడిని వదిలేసేయండి, వాడు చాలా బోరింగ్ క్యాండిడేట్. హీజ్ వాసు, మై ఫ్రెండ్. అండ్ నిన్నే మనం కొత్త రూమ్లోకి అయితే దిగిపోయాం. దిస్ ఈస్ ద రూమ్. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని గోస్ట్ స్టోరీస్ కూడా ఉన్నాయి, నీకు చెప్తా. ఎలాగైనా జిమ్ వేయడంలో స్టార్ట్ చేయాలి మనం. సరే నేను వెళ్తున్నా. ఎక్కడికి? చెప్పాగా ఇంటర్వ్యూ ఉందని. సరే బావా. నా కొడ ఇంకోసారి ఆల్ ది బెస్ట్ చెప్పావనుకో పాతేస్తా. ఎందుకు? ఒకసారి ఒక కట్టేసుకో. అటు కాదు ఇటు. ఒరే బావా, ఆల్ ద బెస్ట్ రా. ఎగ్జామ్ బాగా రాయి, సరేనా? ఇంకో కట్టేసుకో. ఇటు కాదు మళ్ళీ ఇటే. ఇదిగో పూ, వెళ్ళి ప్రపోజ్ చేయి. ఆల్ ద బెస్ట్. నేనే కొడక. సరే బావ, ఆల్ ది బెస్ట్. నా కొడుకు రే. హలో గాయ్స్, నేను మీ చిరుతపులి. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఓల్డ్ సాంగ్స్ వైబ్ అవుదాం. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. తెలుగు అయిపోయింది, తమిళ అయిపోయింది, ఒక హిందీ సాంగ్ ఒకటి వేసేద్దాం. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के. Oh my god.
బాబా వద్దరా వద్దరా వద్దరా. ఇంకోసారి ఆల్ ది బెస్ట్ చదువు చంపుతా ఆ కొడక. ఏ అనుకుని నీ ఆటను ఆడుకో రే, బయటికి రారా రే. ఏందో ఎలా ఉంది అది? బాంబు ఇది తగలబెట్టేది ఇంకటి. ఏం బావా ఏసి పారేద్దాం పదా. ఇల్లు అదన కుందరదన మందగమన ఎదురవసిన. వావ్ అమ్మ ఏంటి సిఆంజనేయం పేస్తున్నాయి సిఆంజనేయం పేస్తున్నాయి సిఆంజనేయం పేస్తున్నాయి. నా పేరంకి వచ్చి మరి సిఆంజనేయం పేస్తున్నాయి. ఏ భయపెట్టలేదు కదా రాత్రి కూడా మీరు నన్ను భయపెట్టకూడదు. ఈ అమ్మ జీవితం వద్దని చెప్పిన కాచిన సినిమా నింటే 3 సార్లు చూశాను. అక్క 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 వద్దక్క వద్దక్క కావాలంటే మా ఆవాజ్ కండి అక్క 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 వద్దక్క 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 అక్క 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 అక్క. చీరత పులి లెఫ్ట్ లెక్కుది అంతా. సారీ బ్యాడ్ డ్రీమ్స్. మెయ్యేడు కూడా నా మీద పడతాడండి బాబు ఎప్పుడు చూసినా. నీ గురించి తెలుసు కాబట్టి సర్లే నేనైతే సిట్టింగ్ వేయలేదు రోజు. అడగమంటావా? వద్దులేరా బాబు ఇప్పటికే వద్దులే బీప్ సౌండ్లు వెళ్ళిపోతాయి. ఇటు చూడు రసులు గడు సాయి గడు పిక్కు స్టేటస్ పెట్టి క్యాన్సర్ అని డబ్బులు దొప్పుతున్నాడు. ఎవరు నా కొడుక? ఎవరు అమ్మ? హా సరే మరి. హలో చెప్పమా. ఏం లేదు మా, ఊరికే టెర్రస్ పని కూర్చున్నాం. రూమ్ అంతా సెట్ అయింది, జాబ్ చూసుకోవాలమ్మా. ఏంటి ఇంకా మీ ఆయన కోపంగానే ఉన్నాడా? మా వాడేం చేశాడు మా మధ్యలో? ఇంకెంతకాలం అని చెప్పి బావిలో కప్పలా ఊర్లోనే బతకాలి? ఇక్కడ ఎవరిని చెడగొట్టరు, బాగు చేయరు కూడా. అలా అయితే మీ ఆయన ఎప్పుడో కలెక్టర్ అయి ఉండాలి. మరి మా వాడి గురించి మాట్లాడాలంటే ఇంకోసారి కాల్ చేయకుమా. నాకు నాన్న నువ్వు ఎంతో, వాడు కూడా అంతే, సరేనా? ఇంకెప్పుడు ఈ టాపిక్ మన మధ్యలో తేకు, తీసుకొని రాకు అంతే, సరేనా? ఉంటా, బాయ్. ఇలాంటి నా అదృష్టం. చాలేలే. అది కాదు బావ, నీకు చాలా చెప్పాలి బావ. ఏంట్రా? 4th క్లాస్లో నీ చెక్కడిని తప్పింది వాడు కాదు బావ, నేను బావ. 9th క్లాస్లో ఆ పిల్లకి లవ్ లెటర్ నీ పేరు ఎంగింది నేను బావ. వాడు 10th క్లాస్లో నీ రోల్ నేను బావ. ఎగ్జామ్ కూడా ఎంగి పెట్టాను అనుకో. ఆ రోజు మా నాన్న చెప్పిన మాట ఎన్నా పోయేదిరా, గొప్ప ఉన్నాయేమో. అవును మరి కరెక్ట్ బావ. లవ్ యూ బావ. ఇటురా. హలో బేబీ. చెప్పు బేబీ, ఏంది ఎవరు ఫోన్ చేసావు? నా ఫ్రైడ్ రైస్ చేస్తావా? ఫ్రైడ్ రైస్ క్లాప్స్ ఎందుకు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మొక్కలు చెప్తున్నా. బేబీ నాకు డౌట్. చెప్పు. ఇప్పుడు నేను కేటర్ పిల్లల్లో పుట్టాననుకో, నువ్వు నన్ను అప్పుడు కూడా లవ్ చేసేవాడు? ఏం మాట్లాడుతున్నావు బేబీ? దానికి మీకు ఏం సంబంధం లేదు. చెప్పు, చేసేవాడువా లేదా? చేసేవాడిని. అయితే నన్ను ఇప్పుడు లవ్ చేయట్లేదు నువ్వు? చేస్తావు బేబీ. కేటర్ పిల్లలతోటి లవ్ చేస్తాను. ఈ అమ్మ దానికి దీనికి ఏం సంబంధమే? లేదు, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు. బాయ్. అరే నిజం. అరే జీవితం చెయ్యి. మామ లూడో ఆడుతున్నారా? నల్లో ఆడరా.
ఈ టైంలో ఎవరు రాస్తున్నా డోర్ కొడుతుందా? హలో, సారీ టు బోదర్ యూ. ఐఎమ్ తారా. మేము కింద ఫ్లోర్లో ఉంటాము. సో నా ఫ్రెండ్ పార్టీకి వెళ్తూ మీకు కీస్ ఇచ్చి వెళ్తా అన్నారు. మీకు కీస్ ఏం ఏమైనా లేదండి. ఇచ్చారా? ఓకే, ఓ. చికెన్ కమ్. ఓకే. కీస్ ఏం లేవండి లోపల. ఓ, సో తను వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. సరే, నేను వెయిట్ చేస్తా. మీకు ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడే వెయిట్ చేయొచ్చు. రండి. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. ఏ వాసు ఏదో ఒకటి మాట్లాడి. మీరు మూవీస్ చూస్తారా? లేదండి. సిరీస్ అండి? మ్మ్. ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకేం చేస్తారండి మరి? ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైం అయిపోయి సరిపోతుంది. ఇంకా మూవీ ఏం చూడను. బోరింగ్ లైఫ్ అన్నమాట ఇదే. బ్రేకింగ్ బ్యాడ్ అని ఒక సిరీస్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది అసలు. మస్ట్ వాచ్ అది అసలు. అది అసలు ఫిజిక్స్, కెమిస్ట్రీ సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఒక్క సిట్టింగ్లో చూసేస్తారు మీరు. ఇది అసలు చాలా బాగుంటుంది అసలు. బాగా బోర్ కొట్టిస్తానా? అయ్యో, అదేం లేదండి. ఏ వాసు ఎలాగోలా ఇక్కడ నుంచి ఎస్కేప్ పోరారే. టీ తాగుతారా? కొంచెం హెడేక్గా ఉంది. మార్నింగ్ నుంచి కూడా ఆఫీస్ నేనే అడుగుదాం అనుకున్నాను. ఓకే, తీసుకొస్తా. ఏంటి మీరు వచ్చారా? ఏం లేదు, మీరు కాఫీ ఎలా పెడుతున్నారో చూద్దామని వచ్చాను. మీకు షుగర్ 2 2 స్పూన్ spoons అనుకున్నా. అండి. మీకు ఆ స్టోరీ తెలుసా? ఏం స్టోరీ అండి? అదా, జనరల్గా అందరు చెప్తారు కదా. తొక్కలే అండి, లైట్ ఇవన్నీ చాలా విన్నాం. మామ నేను జాగ్. హే, ఐ డెంట్ నోటీస్ యూ. హూ ఆర్ యూ? యాక్చువల్లీ ఐఎమ్ చేర్తుపల్లి, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. ఐఎమ్ తారా. ఓకే. మామ కాఫీ పెడుతున్నావా? నాకు కూడా కొంచెం స్ట్రాంగ్గా. అవును, మీరేంటి ఇక్కడ? నా రూమ్ కీస్ కోసం వచ్చాను. ఓహో, అప్పుడు దాకా ఇక్కడ ఏం చేస్తారు? మనం అక్కడ కూర్చొని వెయిట్ చేద్దాం. ఓకే, హీ 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 థ్యాంక్ యూ. హీ. వచ్చేసాడు యాదవ. ఇంకా రాలేదేందా అనుకున్నా. అమ్మాయిని చూస్తే చాలు కుక్కలాగా వచ్చేస్తాడు. ఒక పశుపతి, ఒక జాలరెడ్డి, ఒక చిరతపులి. ఐకానిక్ రా మీరు అసలు. ఓకే. Thank you. నాకు కాఫీ. వెళ్ళొచ్చుకోబా. నేను డైటింగ్లో ఉన్నానులే. అన్నట్టు మీరు మూవీస్ చూస్తారా? చూడను. బ్రేకింగ్ బ్యాడ్ అనే సిరీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగుంటుంది. అవును. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు చూడన్నారు కదా, మీకు ఎలా తెలుసు? అని ఫేమ్ famous చాలా కదా. ఫేమస్ కదా. అవును, చాలా బాగుంటుంది, చూడండి. మ్మ్. ఓ, వాడేసినట్టున్నారు దొంగ నా కొడుకు. వాడేసాడు. ఓ, ఓకే, నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. ఓకే, క్యారీ ఆన్. నాకు తెలియకుండా నా లైన్లోనే వాడేస్తున్నావా? అయినా పడుకున్నావు, ఎందుకు వచ్చావు నువ్వు? నీ జాగింగ్ చేద్దామని. ఏం పర్లేదు. ఓకే, ప్రియా వచ్చింది, నేను వెళ్తాను. నేను జాగింగ్ టైం అయింది యాక్చువల్లీ. ఓకే, కాఫీ చేశారు కదా. కూర్చొని ఆరామ్సే
హ్మ్. హ్మ్. ఏదో చెప్తున్నారు? మీరు నవ్వనంటే ఒకటి అడుగుతాను. ఆహ్, మ్యాగీ ఉందా? అర్ అరే! నేను సీరియస్‌గానే అడుగుతున్నాను. జోకా కాదు. మ్యాగీ ఉందా? మన ఫ్రెండ్ ప్రియా ఉంది. తను సిరకపోతే నన్ను చంపేస్తది. అరే! నేను సీరియస్‌గానే అడుగుతున్నాను. నాకు మ్యాగీ కావాలి. తను ప్రియా అడిగింది. మ్యాగీ ఉందా? చిరుతపులి. నువ్వు నన్ను ఫ్లర్ట్ చేసావు కదా! నేను నీకు పడిపోయాను. ఇప్పుడు నాకు అర్జెంట్‌గా మ్యాగీ కావాలి. ఉందా? అది దయ్యం లెగెత్తురా రే. రేయ్! తలుపు తీయండ్రా. తలుపు తీయండి. ఫోన్ ఇవ్వకుండా ఏయ్! నా మ్యాగీ నాకివ్వండి. నా మ్యాగీ నాకివ్వండి. నా మ్యాగీ నాకివ్వండి. రాత్రిపూట బాల్కనీ కింద తిరగపాకండి. కింద నా రూమ్ ఉంది. శబ్దాలకి నిద్ర పట్టదు నాకు. సరేనా? ఏంద్రా చెప్పురా, ఏమైందిరా చెప్పురా. అయిపోయిందన్నమాట. నేనిక్కడే ఉన్నాను. నా మ్యాగీ ఇచ్చేదాకా నేను వెళ్ళను. తలుపు తీయండ్రా. ఇది అవసరం అవసరం ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి చేయి. రేయ్, అదొక ప్లాన్. నువ్వు డోర్ తీ, నేను బయట సెట్ అయిపోయి తీసుకుని వెళ్ళిపోయింది. సరేనా? డోర్ తీ. చేయలేను రాజు. సరే నువ్వే నేను డోర్ తీస్తాను. తీయండ్రా. తలుపు తీయండి. తలుపు తీయాలండి. సైలెంట్ గుండు. సైలెంట్ గుండు. ఫస్ట్ బయటికి పో ఇంటి నుంచి. బాబు బాసు నేను మంగమాంటిని వచ్చాను. డోర్ తీ బాబు. ఆహా మేము రాము, రేపు పొద్దున వచ్చేస్తాం. నిజంగా నేనే వచ్చాను బాబు. డోర్ తీ. మీరు పోలీసులు తీసుకొని రండి, మేము అప్పుడు వస్తాం. కావాలంటే ఒకసారి బయటకు వచ్చి చూడు. అయ్యో బాబు నిజంగా నేనే మంగమాంటినే బాబు వచ్చాను చూడు బాబు. వచ్చినావా? ఆంటీ వచ్చారా నిజంగానే? ఆంటీ 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 థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీకి డైరెక్టర్ ఒక్కటే నడిచి అయ్యో బాబు, ఇచ్చినట్టున్నాడు. లే ఆంటీ బాబు, ఆంటీ ఆంటీ థ్యాంక్ పర్లేదు యూ బాబు, ఆంటీ. లే, మా లే పేరెంట్ బాబు, కాపాడంటే అది లే, మమ్మల్ని లే చంపేసేది బాబు. ఆంటీ. ఆంటీ ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ. బాబు, థ్యాంక్ యూ ఆంటీ. అయ్యో థ్యాంక్ యూ ఆంటీ. బాబు, నేను లే లేవను బాబు ఆంటీ, నేను పైకి. లేవను. థ్యాంక్ యూ ఆంటీ. ఇంకా ఆంటీ వదలండి, ఆంటీ చంపేసింది ఆంటీ. మమ్మల్ని వదలండి, వదలండి, వదలండి. తన నా కూతురు. గత కొన్ని నెలల నుండి ఇట్లానే జరుగుతుంది బాబు. ఎవరికి చెప్పలేదు. ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోయిద్దని
మీరు ఎవరికి చెప్పకండి బాబు. రేపు పొద్దుగాలే పై రూమ్లో సామాన్లన్నీ బాగు చేపిస్తాను. సరేనా బాబు? కానీ అడిగినాక ఏమో చెప్పారా బాబు? మ్యాగీ ఉందా?